హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు 157వ సినిమా సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ జరుగుతోంది అంటున్నారు. మొన్నటి వరకు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది, ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ జరుగుతోంది అంటున్నారు. సో మరి చిరంజీవి గారు మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేయాలని నిర్ణయించినట్టుగా టాక్. సో ఆయన వయసు రీత్యా, ఆయన వేగం రీత్యా పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది? మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు. మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. 70 ఏళ్ల వయసులో చిరంజీవి గారి దూకుడు ఎట్లా అనిపిస్తుంది? వయసు ఇదే కానీ మన నెంబర్ మాత్రమే. అది 70 సంవత్సరాల వయసు అంటే, కానీ 50 సంవత్సరాలాగా ఉంటాడు ఇప్పటికీ కూడా. యంగ్ హీరోలకు కూడా అసూయ పుట్టేటట్టు ఆయన డ్యాన్సులు ఉంటాయి, ఆయన ఫైట్స్ ఉంటాయి. మొక్కటోలేని మహారాజు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత, అందరివాడు. మీరు చెప్పిన మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్, సినిమాలు వెంటనే సినిమాలు చేస్తున్నాడంటే 70 సంవత్సరాల వయసులో, రేపు ఆగస్టులో 71వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాడు. అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా 4.5 దశాబ్దాలు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవహేళనలు, ఎన్నో మాటలు పడి రాటు తెలిపోయి తన ఇంట్లో మెగా ఫ్యామిలీలో మెగా ఫ్యాక్టరీ చేశాడు. హీరోల ఫ్యాక్టరీ, అందరూ టాప్ హీరోల్ని. తన తమ్ముడిని పవన్ కళ్యాణ్ని హీరో, ఇటు రాజకీయాల్లో అటు దాంట్లో ఇండియాలోనే మంచి స్టార్గా ఉన్నాడు. తన కొడుకు తండ్రిని మించిన తనుడిగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇక వరుణ్ బాబు కావచ్చు, లేకపోతే సాయి ధర్మ తేజ్ కావచ్చు, వైష్ణవ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఇంకా ఆయనకి ఏం కావాలండి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు అన్నట్టు ఇప్పుడు కూడా ఫస్ట్ విడత షూటింగ్ అయిపోయింది. షెడ్యూల్ అయిపోయింది నయనతారలో. ఆ ట్రైలర్లోనూ చూసాం దర్శకుడు అనిల్ రావుపూడి ఎంత యాంగ్జైటీతో ఉన్నాడో. 6 సినిమాలు ఒక ఎత్తు అయితే చిరంజీవి గారితో ఒక ఎత్తు అన్నట్టుగా సడన్గా ఫిక్స్ చేశారు. ఒక షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ డెహ్రాడూన్ వెళ్ళారు. ఎవరు? సొంత కూతురు నిర్మిస్తుంది, సుష్మిత కొనిదెల. మరి ఎంతో బాధ్యతగా ఉంటుంది. తండ్రిని ఏ విధంగా కాస్ట్యూమ్స్ చూసుకుంటుందో సినిమా నిర్మాణంలో ఫస్ట్ టైం అడుగుపెట్టారు కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఖర్చు కనకడకుండా సినిమా తీస్తున్నారు. ఇక అనిల్ రావుపూడి అంటే మినిమం గ్యారంటీ దర్శకుడు, అంతేగా. ఆయన అందులో చిరంజీవి గారిని ఏ విధంగా కావాలో వాల్తేరు వేరే దగ్గర బాబీ చూపించాడు చాలా రోజుల తర్వాత. ఇప్పుడు బాబీకి మించి చేయాలా, అది అనిల్ రావుపూడి ఛాలెంజ్. అనిల్ రావుపూడి చేయగలడు. ఎవరితో ఏ విధంగా నవరసాలు పండించాలో ఇప్పుడున్న దర్శకుల్లో చిరంజీవి గారికి ఉన్న కామెడీ టైమింగ్ భారతదేశంలో ఏ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. అది 100%. సో అలాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరోతోటి ఇంకెంత హైలైట్గా తీస్తాడు అనిల్ రావుపూడి అని అందరి జనం ఆసక్తి. అంతే. అందులో నయనతార అనే చిరంజీవి గారి యొక్క ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ జంట. తర్వాత ఇప్పుడు వెంకటేష్ని చూసాం, అనిల్ రావుపూడి చేతిలో పడిన తర్వాత సంక్రాంతి వస్తున్నాం ఎంత బాగా వెళ్ళిందో. మిగతా 6 సినిమాలు మనం చూసాం, మహేష్ బాబుతో చేశాడు. అన్నీ కూడా గ్యారంటీ హిట్ అయినాయి అన్నీ కూడా. ఇప్పుడు మరి అంతకు మించి ఈ సినిమాలో ఉండబోతుంది. రేపు సంక్రాంతి, నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ముందుగా డేట్ ప్రకటించారు. నేటి తరం హీరోలు కూడా ఆశ్చర్యపోయేటట్టు ఆ టైంలో మనం రిలీజ్ చేస్తే మనం దెబ్బతింటామనే ఇదిలో పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తే కనుక డెహ్రాడూన్లో ఒకవైపు ఈ యుద్ధ వాతావరణం, ఇంకోవైపు ఈ వాతావరణం, ఒకవైపు వయసు, ఇంకోవైపు బర్త్డే సెలబ్రేషన్స్, ఇవన్నీ నడుమ ఆయన బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ఇచ్చి చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు కదా. విశ్వంబరం షూటింగ్ పూర్తయి ఉంది, రిలీజ్కి రెడీ ఉంది. ఇంకా యువ దర్శకుడు గారు 2 మాట ఇచ్చారంటున్నారు. మరి ఎవరితో చేస్తాడో తెలియట్లా. ఏదేమైనా కానీ ఆయన మనలాంటి ఎంతోమంది కూడా స్ఫూర్తి ప్రదాత. ఒకళ్ళనే కాదు, అన్ని సెక్టార్లో ఎన్నో మంది కష్టపడి వచ్చింది. ఆయనకి ఒక విజేత కావచ్చు, స్వయం కృషి కావచ్చు. ఏం కిరణ్ గారు అవునంటారు కాదంటారు? తప్పనిసరిగా. కాబట్టి ఆయన ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని, ఏదన్నా ఉంటే సినిమాలు మీ తర్వాత మీ అబ్బాయి తీసుకుంటాడు, మీకు తండ్రికి మించి తనయుడిగా ఆయన చూసుకుంటాడు. తమ్ముడు ఎడితే రాజకీయాలు ఎదగాలి, మీరు చేయలేని ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనే భర్తీ చేస్తాడు. కాబట్టి ఇక రాజకీయాలు ఇంక అవసరంలా. కాబట్టి సినిమాల ద్వారా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన. సినిమా రంగంలో కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు, అన్ని రికార్డులు బద్దలైపోయాయి. సో కాబట్టి కానీ ఒక 70 ఏళ్ల వయసులో ఇంత వేగంగా షూటింగులు చేయటం, అది కూడా మీరు అన్నట్టు డెహ్రాడూన్ లాంటి ప్రదేశాల్లో షూటింగులు చేయడం అంటే అది సవాలుతో కూడుకున్న అంశమే. బట్ చిరంజీవి గారి కమిట్మెంట్కి
నిలువెత్తు నిదర్శనం. డెడికేషన్కి ఆయనే చిరునామా. అంతే. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచి సినిమా ఈసారి ఇక్కడి నుంచి ఆయన నుంచి ఒక మంచి సినిమాలు అంటే నవరసాలు మేళవించి చిరంజీవి గారి మార్కుతో ఉండే సినిమాలు వస్తాయని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.